తెలంగాణ డిఎస్సి 2024 నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారండి నిన్న. ఓకే, సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే 11,062 పోస్టులు అయితే ఫిల్అప్ చేయబోతున్నారు. ఈ 11,062 పోస్టుల్లో ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, లైక్ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఎన్ని ఉన్నాయి ఆ పర్టికులర్ జిల్లాలో, లాంగ్వేజ్ పండిట్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్జిటి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే పీఈటీ వాళ్ళకు ఎన్ని పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా మనకు జిల్లాల వారీగా లిస్ట్ అయితే వచ్చేసింది ఈ 11,062 పోస్టులకు సంబంధించి. మనం ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం, ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ పోస్టుకి అని చెప్పేసి. ఓకేనా, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మీరు ఎవరైనా సరే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఒక మంచి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే కనుక నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను అనమాట. 30 రోజుల్లో ₹1,00,000 అని చెప్పేసి, డైలీ ఒక 2 hours వర్క్ అని చెప్పేసి. సో ఆ స్క్రీన్ పైన మీరు తమిళ కూడా చూడొచ్చు. ఓకే, ఆ వీడియో లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియో ఒకసారి మీరు చెక్ చేసుకొని, మీకు మొబైల్ ఉంటే సరిపోతుంది, మొబైల్ ద్వారా మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది మనకు డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ అనమాట. ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీ పొజిషన్ డిఎస్సి 2024. ఓకేనా, ఇక్కడ మనకు కాలమ్స్ వైజ్గా మెన్షన్ చేస్తారు, లైక్ స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, ఆదిలాబాద్ డిస్టిక్లో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ 74 ఉన్నాయి, లాంగ్వేజ్ పండిట్ 14, పీఈటీ 2, ఎస్జిటి 209, టోటల్గా 299. అలాగే స్పెషల్ ఎడ్యుకేటర్స్ కింద స్కూల్ అసిస్టెంట్ 6, ఎస్జిటి 19, టోటల్ 25. సో మొత్తం అన్ని కలుపుకుంటే కనుక ఆదిలాబాద్ డిస్టిక్లో 324 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా మీరు ఏ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు ఆ డిస్టిక్ సంబంధించి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు అది కూడా సపరేట్గా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఓకే, ఒకసారి మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కావాలంటే. 19 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా. ఓకే, సో మొత్తం చెప్పాలంటే టైం పడుతుంది కాబట్టి నేను జస్ట్ మీకు స్క్రోల్ చేస్తాను. 19 to 33. ఓకేనా, సో గ్రాండ్ టోటల్ చూస్తే కనుక 11,062 పోస్టులు అనమాట. ఓకే, సో ఇది కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీ డిస్టిక్ ఎక్కడ మీ డిస్టిక్ సంబంధించి వేకెన్సీస్ క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.